కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం పారద్రోలడంతో పాటు సాంఘిక సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. రామస్వామి నాయకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నాస్తికుడు, హేతువాది, సాంఘిక సంస్కర్త రామస్వామి నాయకర్ 146వ జయంతిని పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రాశ్రీని ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో కేసన శంకర్రావు పాల్గొన్నారు. బీసీ సంఘ నాయకులతో కలిసి రామస్వామి నాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ పెరియార్ రామస్వామి నాయకర్ గొప్ప ఆలోచనపరుడు, ధైర్యవంతుడు అని కొనియాడారు. స్వీయ గౌరవ ద్రవిడ ఉద్యమాల నిర్మాతగా నాటి సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు తన జీవితాంతం కృషి చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ జీవితాన్ని కల్పించిన పోరాట యోధుడని అన్నారు. నాటి దక్షిణ భారతదేశంపై ఉత్తర భారత పార్టీ పెత్తనాన్ని రూపుమాపిన నాయకుడు ఆయన అని తెలియజేశారు. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా ఒక్కటిగా పోరాటం చేసి సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ఐకమత్యానికి పునాదులు వేసిన మహనీయుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆ మహనీయునికి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘ పట్టణాధ్యక్షుడు కుర్రాశ్రీని మాట్లాడుతూ పెరియార్ రామస్వామి నాయకర్ సేవలను కీర్తించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నారిశెట్టి గాంధీ, మేకల సునీల్, సతీష్, పోతరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ గారి 145వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి జన్మదినోత్సవ వేడుకల్ని కుర్రాశ్రీని గారి నాయకత్వంలో ఘనంగా జరుపుకోవటం జరిగింది. పెరియార్ రామస్వామి నాయకర్ దళిత, గిరిజన, బలహీన బడుగు వర్గాలు, మైనార్టీ ఆత్మగౌరవం కోసం ఆయన అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఆనాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి ఎంతో నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఈరోజు మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆయన కొన్ని రాష్ట్రాల్లో అయితే ద్రవిడ కజం పార్టీ యొక్క విధి విధానాలు, వారు చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు వరకు కూడా తమిళనాడులో ఆ యొక్క వర్గాల నాయకత్వంలోనే ఈరోజున పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదైతే ఆశించాడో, ఈ వర్గాలన్నిటికీ త్యాగం చేశాడో, ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకొని ఈనాటి యువతరం అంతా కూడా ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా వారు వేసినటువంటి బాటలో మనందరూ కూడా పయనించి పెరియార్ రామస్వామి నాయకర్కి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పని మరి ముందుగా యువతకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి వారి యొక్క రిజర్వేషన్లో కానివ్వండి, వారికి రావాల్సిన హక్కుల్లో కానీ ఎన్నో పోరాటాల్లో త్యాగాలు చేసిన పెరియార్ రామస్వామి గారి జయంతి సందర్భంగా ఈ రోజున మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరాలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, అటువంటి పెద్దలు చూపించిన బాటలో మనందరం కూడా నడిచి మనకి రావాల్సిన హక్కుల్ని సాధించుకునే దాకా కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి వారి బాటలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ వారికి ధన్యవాదాలు.